Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ఇప్పుడు మీరు తెలుగు వర్ణమాల written and edited by D.H. Ramu, cell number 9390495239. My dear students, లాస్ట్ భాగంలో పేజ్ నంబర్ 22 వరకు చూశాం. పేజ్ నంబర్ 22 వరకు అచ్చులను ఎలా రాయాలి, హల్లులను ఎలా రాయాలి అనే విషయాల గురించి చూశాము. అచ్చులు హల్లులు ఎలా తిద్దాలి అనేవన్నీ కూడా మనము లాస్ట్ భాగంలో చూడడం జరిగింది. పేజ్ నంబర్ 22 వరకు మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు పేజ్ నంబర్ 23కి వద్దాం. ఓకేనా? సో దయచేసి మీ దగ్గర ఉండేటువంటి పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకొని ఇప్పుడు నేను చెప్తున్న విధంగా పద్ధతి ప్రకారంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. పేజ్ నెంబర్ 22 లాస్ట్ పార్ట్ వరకు అయిపోయింది. ఇప్పుడు పేజ్ నెంబర్ 23 ఇది. ఓకే, ఎస్, ఇక్కడ ఒక చిన్న పరీక్ష లాంటిది అనమాట. మీకు మీ దగ్గర ఎలాగో పుస్తకం ఉంది కదా, దాన్ని చేతిలో పెట్టుకొని ఇక్కడ ఏవైతే మీరు చూస్తూ ఉన్నారో ఈ అక్షరాలను ఏమంటారు మీరే సొంతంగా చెప్పాలి. ఆల్రెడీ నేర్చుకున్నవే. ఇప్పుడు ఎక్సర్సైజ్ అన్నమాట, ఒక చిన్న పరీక్ష. మీరు నేర్చుకున్నవి గత 2 లెసన్స్ ఉన్నాయి, 2 క్లాసులు ఉన్నాయి కదా, అంటే 2 వీడియోలు చూశారు మీరు. ఇప్పుడు అక్కడ ఏం నేర్చుకున్నారు అనేది చిన్న పరీక్ష. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఏంటి, ఇది ఏంటి చూడండి. ఇది ఎస్, కొంచెం టైం ఇస్తూ ఉంటాను, ఈ లోపు మీరు చెప్పుకోండి. ఆ తర్వాత నా ఆన్సర్ విని కరెక్టా కాదా అర్థం చేసుకోండి. ఇది ఆ, ఇది ఆ. ఇది ఏంటిది చూడండి, జాగ్రత్తగా చూసి చెప్పండి మీరే. ఓకే, నాకంటే ముందు మీరు చెప్పాలి. ఇది పా పా పా. ఓకే, ఇదేంటిది, 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 ఊ. ఇదేంటిది, సొంతంగా చెప్పండి. ఇదేమిది, ఆ పక్కన ఒకే సున్నా ఉంది కాబట్టి అమ్ అమ్ అనాలి. ఓకే, ఎస్. ఇది చూడండి, ఇప్పుడు ఇది చూడండి. ఇదేంటిది, ఇది, ఇదేంటిది, కా. ఇదేమిది, కా. ఇదేమిది, ఇది బా. ఇదేమిది, బా. నాకంటే ముందు మీరు చెప్తే చాలు, మీకు వచ్చేసినట్టే. ఇదేమిది, ఏ. చూడండి, ఏ. ఇదేమిది, చూసి టక్మని చెప్పాలి. ఔ. ఏమిది, ఔ ఔ ఔ అనాలి. ఓకే, ఇదేమిది, ఇది గా గా. ఇది ఏమిది, ఈ అక్షరం ఏది, ఇది యా యా. ఇదేమిది, ఐ ఐ. దీన్ని ఏమంటారు, ఐ అంటారు, ఐ. ఇదేమిది, అమ్ అమ్ అన్నప్పుడు పక్కన ఒక సున్నా పెడతాం కదా, అది అనమాట అమ్. ఇది ఇలా ఒకటే సున్నా ఉంటే అమ్ అనుకోవాలి. ఓకే, ఇదేమిది, ఘ. పెద్ద ఘ అనండి చెప్పేటప్పుడే, పెద్ద ఘ ఘ. ఇదేమిది, ఆ. చూడండి, ఆ. ఇదేమిది,
ఇదేమిది అహ అహ అంటారు కదా అహ 2 సున్నాలు ఓకే అహ అనాలి ఇదేమిది ఇది ఇది దీన్ని జ్ఞ అనాలి జ్ఞ జ్ఞ క క గ గ జ్ఞ అంటారు కదా క క గ గ జ్ఞ అలాగా ఓకే ఇదేమిది ఇది ఇది ఈ పెద్ద ఈ ఇది ఇది ధ ధ పెద్ద ధ త త ధ ధ అంటాం కదా అది త థ ద ధ అంటాం కదా అది ద ఇదేమిది ఓ ఇదేమిది ఓ ఇది చ ఇదేమిది చ ఇది ఏ ఇదేమిది ఏ ఇది ద చిన్నద ఇదేమిది చిన్నద ఇది రు ఇదేమిది రు ఇదేమిది రు ఇది ట ఇదేంటిది ఇది ట ట ట ఇది రా ఇదేమిది రా ఇది రా ఇది అలా పెద్దలా అన్నమాట అలా అలా ఇది ఈ ఇది ఈ వెరీ గుడ్ ఇది ఇది పెద్ద ఠ పెద్ద ఠ ఠ అంటాం కదా అది పెద్ద ఠ ఇది నా నా ఇది లా లా ఇది ఇన్న 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 ఇది అనా పెద్దనా అనా ఇది ఇదేంటిది పెద్ద ఝ ఝ పెద్ద ఝ ఇది పెద్ద ఢ పెద్ద ఢ దీన్ని ఏమంటారు పెద్ద ఛ పెద్ద ఛ ఓకే వెరీ గుడ్ పేజ్ నెంబర్ 23 అయిపోయింది కదా అలాగే ఇంకొక ఎక్సర్సైజ్ కూడా చేద్దాం ఓకేనా పేజ్ నెంబర్ 23 చూడండి మీ చేతిలో పుస్తకం ఉంది కదా పేజ్ నెంబర్ 23 చూడండి జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఇదేమిది ఆ ఆ ఇది ఏ ఏ ఇది అమ్ అమ్ ఒకటే సున్నా ఉంది కాబట్టి అమ్ ఇది నాకన్నా ముందు మీరే చెప్పాలి షా షే అంటారు షా అంటారు కామన్ గా షా ఇది కా కా ఇది డా డా ఇది నా అన ఇది అమ్ అమ్ ఆకు సున్నా అమ్ ఇది ఆ పెద్ద ఆ దీన్ని ఏమంటారు ఏ ఏ దీన్ని ఏమంటారు అహ అహ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి అహ అనాలి దీన్ని ఏమంటారు స స ఇదేమిది ఇది గ ఏమనాలి గ ఇది ఢ పెద్ద డ ఢ అనాలి ఢ ఇదేమిది మ మ ఇది అహ అహ దీన్ని ఏమంటారు
ఈ ఈ ఈ దీన్ని ఏమంటారు ఐ ఐ ఐ అనాలి ఐ ఇది రు 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 ఇది రు ఇది ఏమిది వా వా ఇది ఏమిది ఇది ఇది ఏమిది పెద్ద ఖ పెద్ద ఖ ఇది ఏమిది పెద్ద ఠ పెద్ద ఠ దీన్ని ఏమంటారు ద దీన్ని ఏమంటారు ద దీన్ని ఏమంటారు ఔ ఔ మరి ఇదేమి ఇది ఏమిది ఈ ఈ పెద్ద ఈ అన్నమాట ఇది ఏమిది ఓ ఓ మరి ఇది రూ రూ ఇది ఏమంటారు దీన్ని యా ఏమంటారు దీన్ని యా ఇదేమిది ఇదేమిది పెద్ద ఘ పెద్ద ఘ ఘ పెద్ద ఘ ఇదేమిది ట ట చిన్న ట ట అంతే ఇదేమిది ధ ధ ధ అనాలి ఇదేమిది ఝ ఝ ఇదేమిది ఉ ఉ ఉ అనాలి ఇదేమిది ఓ పెద్ద ఓ ఇదేమిది పా పా అనాలి పా దీన్ని ఏమంటారు అలా లా అంటారు లా అలా అంటారు కదా అది దీన్ని ఏమంటారు జ్ఞ జ్ఞ అంటారు దీన్ని జ్ఞ అంటారు కక్క గగ్గ జ్ఞ అంటారు కదా అది ఇది చ చ చ చ ఇనే ఇనే అంటారు ఇక్కడ ఇది ఓకేనా అది దీన్ని ఇనే అనాలి ఇనే దీన్ని ఏమంటారు భా అనాలి భా దీన్ని ఏమంటారు జ జ నెక్స్ట్ దీన్ని ఏమంటారు చూడండి దీన్ని ఏమంటారు ఊ ఊ అనాలి దీన్ని ఏమంటారు ఔ ఔ దీన్ని ఏమంటారు ష ష దీన్ని ఏమంటారు రా రా దీన్ని ఏమంటారు రా ఓకే వెరీ గుడ్ ఇంతవరకు పేజ్ నంబర్ 24 చూసాం రైటా ఓకేనా పేజ్ నంబర్ 24 దాకా చూసాం అన్నమాట ఓకే సో మై డియర్ స్టూడెంట్స్ చూశారు కదా ఈ పుస్తకాలు మీకు కావాలనుకుంటే మా సంస్థ రైజ్ రామోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ మా సంస్థ తరపున పుస్తకాలు వీడియోలు అన్నీ కూడా మీకు ఇప్పుడు లభిస్తూ ఉన్నాయి హ్యాపీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఇంగ్లీషే కాదు తెలుగు వర్ణమాల అంటూ మా పుస్తకం ఉంది టోటల్ గా మొత్తం కూడా మీరు చక్కగా తెలుగుతో సహా అన్ని నేర్చుకోవచ్చు మీకు ఏదైనా ఇంకా సలహాలు సూచనలు లేదా మా ప్రోడక్ట్లు అంటే బుక్లు కావచ్చు వీడియోలు కావచ్చు అన్నీ కూడా ఒక లైన్ ప్రకారంగా కావాలనుకునేవారు మా నంబర్ కు సెల్ నంబర్ కావచ్చు వాట్సాప్ నంబర్ కావచ్చు ఇదే నంబరే డిహెచ్ రాము సెల్ నంబర్ 9390495239 ఈ నంబర్ కు కాల్ చేసి మీకు కావలసిన విషయాలన్నీ తెలుసుకోండి పుస్తకాలు వీడియోలు అన్నీ కూడా లైన్ ప్రకారంగా మీకు అందజేయడం జరుగుతుంది ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్